డీటెయిల్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రానున్న 3 రోజులు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో 24న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ తెలిపింది. కాగా తమిళనాడులో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి, తేని, టెన్కాసి, కోయంబత్తూర్, పుడుకొట్టాయి, తంజావూర్, తిరునల్వేలి, తుత్తుకూడి జిల్లాలో 4 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సేలం, ధర్మపురి, కృష్ణగిరి, తిరుపూర్, విరుద్నగర్, నీలగిరి జిల్లాలకు 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తమిళనాడులో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. కుర్తాలం జలపాతాన్ని వరద నీరు ముంచెత్తింది. నీలగిరి పర్వత శ్రేణులలో ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి. ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటీలోనూ కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలో ఊటీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని పర్యాటకులకు వాతావరణ శాఖ సూచించింది. Dame,